యూరోప్‌లో వాటిలో. మన దేశంలో వాస్తులో వాడేవారు. అలాగే టైం తెలుసుకోవడానికి కూడా ఈ శంకు ఉపయోగం ఉంటుంది. అది వేరే వేరే విషయం అది. ముఖ్యంగా శంకుతో దిక్సాధన పెర్ఫెక్ట్ ట్రూ నార్త్ చేసి, వాళ్ళు దిక్సాధన చేసి ఇల్లు కట్టేవారు. అయితే ఇక్కడ ఈ దిక్సాధన చేయడానికి శంకు కూడా ఇంకో మార్గం ఉందా అంటే ఇంకొక టెక్నిక్ కూడా ఉంది. కొన్ని గ్రంథాల్లో మీకు ధ్రువతార ఉత్తరాన ఉండే మన ధ్రువ నక్షత్రం చూసి దిక్సాధన చేసే విధానం కూడా చెప్పారు కొన్ని గ్రంథాల్లో, ప్రాచీన గ్రంథాల్లో. అది ఎలా అంటే అది నైట్ టైం చేయాల్సి ఉంటుంది దాన్ని. రాత్రి ధ్రువ నక్షత్రం చూసి దానికి టెక్నిక్స్ ఉండే, ఇన్స్ట్రుమెంట్స్ ఉండే మన వాళ్ళ దగ్గర. మన ఇల్లు కట్టి మేస్త్రులు స్థపతుల దగ్గర ఉండే ప్రాచీన కాలంలో. ధ్రువ నక్షత్రాన్ని చూసే విధంగా ఉత్తర దక్షిణాలు సాధించేవారు ఫస్ట్. దాని నుంచి పెర్పెండిక్ట్ లైన్ డ్రా చేస్తే తూర్పు పడవ వచ్చేస్తుంది. ఒకటి పగల దిక్సాధన చేయాలంటే శంకుతోటి, రాత్రి దిక్సాధన చేయాలంటే ధ్రువ నక్షత్రంతో చేసేవారు ప్రాచీన కాలంలో. అయితే తర్వాత మీకు అసలు కంపాస్ మన దగ్గర లేదు ఎప్పుడు. వాస్తులో ఇప్పుడు మనం వాడే కంపాస్ వచ్చి 100 సంవత్సరాలు అవుతుందేమో అంతే వాస్తులోకి వచ్చి.